నెక్స్ట్ విటమిన్ B3, దీన్ని నియాసిన్ అని పిలుస్తాం. నియాసిన్, విటమిన్ B3 ని కెమికల్ నేమ్ ఏంటంటే నియాసిన్, లేదా దీన్ని నికోటిన్ ఆమ్లము అంటాము. నికోటినిక్ యాసిడ్ ఆర్ నియాసిన్ అంటాం. దీనిని యాంటీ పెలగ్రా విటమిన్ అని లేదా పెలగ్రా ప్రివెంటివ్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంటీ పెలగ్రా విటమిన్ ఆర్ పెలగ్రా ప్రివెంటివ్ ఫ్యాక్టర్. యాంటీ పెలగ్రా విటమిన్ ఆర్ పెలగ్రా ప్రివెంటివ్ ఫ్యాక్టర్. ఇది నైట్రోజన్ ఉన్న విటమిన్ లో ఉంటాయన్నమాట. దిస్ విటమిన్ కంటైన్స్ వాట్? నైట్రోజన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ లభిస్తుంది అంటే ఈస్ట్, ఫంగస్ లో, పీనట్స్, కిడ్నీస్, స్వీట్ పొటాటో, మిల్క్ అండ్ ఎగ్స్ లో ఉంటాయి. ఈస్ట్, పీనట్స్, కిడ్నీస్, స్వీట్ పొటాటో, మిల్క్ అండ్ ఎగ్స్ లో ఉంటాయి. సో వీటిలో ఉండేటటువంటి మూలకం ఏంటయ్యా అంటే నైట్రోజన్, నత్రజని ఉంటుంది. సో దీన్ని యాంటీ పెలగ్రా విటమిన్ అని, పెలగ్రా ప్రివెంటివ్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ఈస్ట్, పీనట్స్, కిడ్నీస్, స్వీట్ పొటాటో, మిల్క్. కిడ్నీ ఉందని పక్కన వాళ్ళు కిడ్నీ తినేరు. కోడి కిడ్నీయో మేక కిడ్నీయో తినాలి. ఓకేనా? ఇవి ఎక్కడ పనిచేస్తాయి? నియాసిన్ మనకి ఎక్కడ పనిచేస్తుంది? ఒక ముఖ్య విధి ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, విటమిన్లు, సిపిఎల్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, లిపిడ్స్, జీవక్రియ అంటే మెటబాలిజంలో హెల్ప్ అవుతుంది. హెల్ప్స్ ఇన్ ద మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. అదే థయామిన్ ఎక్కడ యూజ్ అవుతుంది? థయామిన్ కార్బోహైడ్రేట్స్ జీవక్రియకు పనిచేస్తుంది. హెల్ప్స్ ఇన్ ది మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. ఇవి లోపం వల్ల కలిగే వ్యాధిని పెలగ్రా అంటాము. పెలగ్రా చాలా ఇంపార్టెంట్ అండి. విటమిన్ B3 ఉన్నట్లయితే 4 Ds ఉంటాయి. డర్మటైటిస్ అంటే నీకు చర్మ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయంటే విటమిన్ B3 లోపం ఉందని. గజ్జి, తామర, దురద విపరీతంగా వస్తూ ఉంటాయి అంటే నీలో విటమిన్ B3 డెఫిషియన్సీ ఉందని అర్థం. డెమ్నీషియా అంటే మతిమరుపు. ఓకే, మతిమరుపు. డయేరియా, విరోచనాలు అవుతూ ఉంటాయి. ఎవరికైతే ఈ 3 అవుతూ ఉంటాయో వాళ్ళకి డెత్ అనేది వస్తుందన్నమాట. ఏమేంటి సార్? డెర్మటైటిస్, డెమ్నీషియా, డయేరియా అండ్ డెత్. 4 Ds. ఓకే, డెర్మటైటిస్, డెమ్నీషియా, డయేరియా అండ్ డెత్. డెర్మటైటిస్, డెమ్నీషియా, డయేరియా అండ్ డెత్. డెర్మటైటిస్ అంటే చర్మం వాడిపోవడం, పొసుల్లా ఊడిపోవడం. నీకు ఇప్పుడు చర్మం పొసుల్లా ఊడిపోతుంది అంటే ఏందన్నట్టు? B3 తక్కువ ఉన్నట్టు. దీన్ని స్కిన్ ఇన్ఫ్లమేషన్ అండ్ స్కేలింగ్ లైక్ పీలింగ్ అని అంటాం. ఇన్ఫ్లమేషన్ చర్మం వాయడం కావచ్చు, చర్మం పీలింగ్ లావడం. డెమ్నీషియా అంటే జ్ఞాపశక్తి కోల్పోవడం. అబ్బా నిన్నే చదివా సార్, అబ్బా గుర్తొస్తుంది సార్, నాలుగు మీదే ఉంది సార్ అంటాం చూడండి. అంటే విటమిన్ B3 డెఫిషియన్సీ ఉన్నట్టు. సరే, నువ్వు చదివావు మర్చిపోతున్నావు అంటే నీ ప్రాబ్లం కాదు, విటమిన్ B3 లోపం వల్ల. ఓకే, నెక్స్ట్ లాస్ ఆఫ్ మెమరీ, జ్ఞాపక శక్తి. డెమ్నీషియా అంటే జ్ఞాపక శక్తి లేదా లాస్ ఆఫ్ మెమరీ. డయేరియా, విరోచనాల ద్వారా నీరు లవణాలు కోల్పోవడం. లాస్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్ త్రూ ఫ్రీక్వెంట్ స్టూల్స్. డెత్ అంటే ప్రమాదకర స్థితికి చేరిపోవడం. డెత్ ఈజ్ అ సివియర్ కేసెస్లో చనిపోతావు. సరే, 4D దేని ద్వారా వస్తుంది? B3 లోపం వల్ల వస్తుంది. యాంటీ పెలగ్రా విటమిన్ అంటాము. పెలగ్రా అంటే ఏంటంటే 4 కలిపి వస్తాయి అన్నమాట. 4 Ds: డెర్మటైటిస్, డెమ్నీషియా, డయేరియా, డెత్. ఓకే, డెర్మటైటిస్ అంటే చర్మ వ్యాధి, డెమ్నీషియా అంటే జ్ఞాపక శక్తి లోపించడం, డయేరియా అంటే విరోచనాల ద్వారా లవణాలన్నీ కోల్పోవడం, డెత్ అంటే రెస్ట్ ఇన్ ప్యారిస్. అంటే నీ యొక్క ఆత్మ పరమాత్మలో నీలమైపోవాలి. అంటే ఇది చేస్తా అది చేస్తా అని మనిషిగా ఉన్నప్పుడు చాలా అలజడి చేసుకున్నావు. ఈ కోరికలు ఆ కోరికలతో ఉన్నావు. కోరికలు లేకుండా ఉండు, సావు అని చెప్తే కానీ రెస్ట్ ఇన్ పీస్ అని అంట. మతిమరుపు సూచించే ఇతర పదాలు ఏంటంటే అల్జీమర్స్, అమ్నీషియా అని పిలుస్తాం. సో అదర్ టర్మ్స్ ఇంక్లూడింగ్ మెమరీ లాస్ ఇస్ అల్జీమర్స్ అండ్ అమ్నీషియా. ఓకే, అల్జీమర్స్ ఈజ్ అ జెనెటిక్ డిజార్డర్. మీ తాతకు ఉంటే నీకు వస్తుంది, మీ కొడుకు వస్తుంది, అట్లా వస్తుంది అన్నమాట. జ్ఞాపక శక్తిని పెంచే మొక్క ఏంటంటే బ్రహ్మి. ఇది ఎగ్జామ్లో అడిగారు, గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగారు దీన్ని సరస్వతి ఆకు అంటారు. బ్రహ్మి, సెంటెల్లా ఏషియాటికా, బ్రహ్మి చెట్లు ఉంటాయి మనకి. బ్రహ్మి అంటే అవి ఏంటంటే
వనమూలికలు దొరుకుతాయి. ఓకే, అది చెట్టు. జ్ఞాపక శక్తి పెరగాలంటే బ్రహ్మి, సెంటెల్లా ఏషియాటికా. ఇది ఎగ్జామ్లు అడిగారండి. గ్రూప్ 1 3 సార్లు జరిగాయి కదా తెలంగాణలో. ఒకే ఎగ్జామ్ 3 సార్లు పెట్టారు, 2 సార్లు అడిగారు. ఇది బ్రహ్మి ఆకు జ్ఞాపక శక్తికి పనికి వస్తుంది. ఇక్కడ కూడా మీకు ఆయుర్వేదిక్ స్టోర్ ఉంది అక్కడ దొరుకుతుంది ఇది బ్రహ్మి. మెమరీ బూస్టింగ్ ప్లాంట్స్ ఆర్ బ్రహ్మి ఆర్ సరస్వతి లీఫ్. నిద్రలేమిని ఏమంటామంటే ఇన్సామ్నియా, నిద్రలో నడవడం. నిద్రలేమిని మనం ఇన్సామ్నియా అంటున్నాం. నిద్రలో నడవడాన్ని సోమ్నాబులిజం అంటాం. సోమ్నాబులిజం, ల్యాక్ ఆఫ్ స్లీప్ ని నిద్ర లేకపోవడం అంటాం. స్లీప్ వాకింగ్ ని సోమ్నాంబులిజం అంటాం. అంబులిజం, సోమ్నాంబులిజం వేరే వేరే టర్మినాలజీ. అక్కడ మతిమరుపు అనే టర్మ్ వచ్చింది కదా, ఆ టర్మ్కి రిలేటెడ్ టర్మ్స్ అన్ని ఇవన్నీ. దానివల్ల ఇది వస్తుందని కాదు, సరేనా. ప్రపంచంలో చిన్నపిల్లల మరణానికి ప్రధాన కారణం ఏంటంటే డయేరియా. అంటే అక్కడ డయేరియా అని వచ్చింది కాబట్టి వేరే రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ కవర్ చేసేస్తున్నాం. ఓకే, ప్రపంచంలో చిన్నపిల్లల మరణానికి ప్రధాన కారణం ఏంటంటే డయేరియా. ప్రపంచంలో చిన్నపిల్లల మరణానికి ప్రధాన కారణం డయేరియా. గ్లోబల్లీ డయేరియా ఈజ్ అ మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ చిల్డ్రన్. అది దేని ద్వారా వస్తుందంటే మొదట వైరస్ ద్వారా వస్తుంది. రోటా వైరస్ కాజెస్ రోటా వైరస్. దానికి ఇచ్చే టీకాని రోటా వైరల్ టీకా అంటాం, రోటా వైరల్ వ్యాక్సిన్. ప్రపంచంలో చిన్నపిల్లల మరణానికి ప్రధాన కారణం డయేరియా. ప్రపంచంలో చిన్నపిల్లల మరణానికి ప్రధాన కారణం డయేరియా. గ్లోబల్లీ డయేరియా ఈజ్ అ మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ చిల్డ్రన్. సో ఇట్ ఈస్ కాజ్డ్ బై రోటా వైరస్. వ్యాక్సిన్ గివెన్ టు ప్రివెంట్ ద ఈజ్ రోటా వ్యాక్సిన్. రోటా వైరస్ ద్వారా ఈ చిన్నపిల్లలు మరణిస్తున్నారు డయేరియా ద్వారా. మరి వారికి ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ని రోటా వైరస్ వ్యాక్సిన్ అంటాం, రోటా వైరల్ వ్యాక్సిన్ అంటాం. సో అంతవరకు అయిపోయింది. ఇప్పుడు మనం చూడండి, B1 ఏంటి? థయామిన్. ఎందుకు 1 కాస్త T అయింది కాబట్టి. B2 రిబోఫ్లేవిన్. ఓకే, ఇది R అయింది కాబట్టి. B3 ఏంటిది? అది నియాసిన్ ఆర్ నికోటినిక్ యాసిడ్. 3 ఎందుకు? దీన్ని ఇలా నిల్చోబెడితే M అవుతుంది కాబట్టి, M తర్వాత వచ్చేది N కాబట్టి నియాసిన్. అర్థమైందా? 3ని ఇలా నిల్చోబెడితే M అవుతుంది, M తర్వాత వచ్చేది N కాబట్టి నియాసిన్ అండ్ నికోటినిక్ యాసిడ్. R2 అనేది Rలా రాసుకోవచ్చు, 1 అనేది T రాసుకోవచ్చు. సో అందుకోసం థయామిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్. గుర్తుండిపోతుంది కదా? గుర్తుండిపోతుంది, వెరీ గుడ్. B5ని ప్యాంటతోనిక్ యాసిడ్ అంటాం. ప్యాంటతోనిక్ యాసిడ్ రసాయన నామం ఏంటంటే ప్యాంటోథెనిక్ యాసిడ్. ప్యాంటోథెనిక్ ఆమ్లము అంటాం. ప్యాంటోథెనిక్ ఆమ్లము రాసుకోండి. విటమిన్ B5 ఈజ్ అ ప్యాంటోథెనిక్ యాసిడ్ ఆర్ ప్యాంటోథెనిక్ యాసిడ్ కెమికల్ నేమ్. ఇప్పుడు ప్యాంటోథెనిక్ B5 అంటున్నా కదా, 5ని పెంటా అంటాం. గుర్తుందా మీకు? మెత్ ఇత్ ప్రోప్ బ్యూట్ పెంటన్ అంటాం. మెత్ ఇత్ ప్రోప్ బ్యూట్ పెంటన్ అంటాం. హెగ్స్, హెప్ట్, ఆక్, నోన్, డెక్ అని అంటాం. ఓకే, డెక్ అంటే 10. అయితే B5 అంటే పెంటతోనిక్ యాసిడ్. ప్యాంటతోనిక్ యాసిడ్ లా గుర్తుంచుకోవాలి. ప్యాంటతోనిక్ యాసిడ్ అని గుర్తుంచుకో. ఓకే, ప్యాంటతోనిక్ యాసిడ్. దీని రసాయనామం ప్యాంటతోనిక్ యాసిడ్. దీని కామన్ నేమ్ ఏంటంటే ఈస్ట్ ఫ్యాక్టర్. దీని సాధారణ నామం వచ్చేసరికి ఈస్ట్ ఫ్యాక్టర్, ఈస్ట్ కారకం అని అంటాం. ఈస్ట్ ఫ్యాక్టర్ ఆర్ ఈస్ట్ కారకం అని. ఇది ఎక్కడ లభిస్తుంది? స్వీట్ పొటాటో, ఈస్ట్, పీనట్స్, లీఫీ వెజిటబుల్, ఓకే, మరియు వెజిటబుల్స్, వీట్, హనీలో దొరుకుతుంది. ఓకే, ఇది కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ యొక్క జీవక్రియలో హెల్ప్ అవుతుంది. మెటబాలిజం, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ లిపిడ్స్. ఇది రాసుకోండి. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఇది అందరికీ కామన్ కాబట్టి అన్ని. స్వీట్ పొటాటో అంటే తెలుసు కదా, గన్స్ గడ్డలు అంటారు. సో దీని యొక్క పని ఏంటి? CPL అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, లిపిడ్స్ యొక్క మెటబాలిజంలో హెల్ప్ చేస్తుంది. లోపం వల్ల వచ్చేటటువంటి రోగం ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ది ఫీట్. మన అమ్మ వాళ్ళు ఎక్కువ చెప్తారు ఇది. మన అమ్మ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, గమనించావా? మన కాళ్ళు బాగా మంటలు పుడుతున్నాయి నాన్న, ఈ మధ్య చాదగాట్లేదు నాన్న అంటే నువ్వేం చెప్పాలి అమ్మకి? విటమిన్ B5 డెఫిషియన్సీ. లేదా ఎలా గుర్తుంచుకుంటారంటే చేతులకి కాళ్ళకి 5 ఉంటాయి కదా, ఏంటి? వేళ్ళు. సో కాళ్ళు చేతులు మంటలు పుడితే దాన్ని ఏమంటున్నాం? ప్యాంటతోనిక్ యాసిడ్. ఓకే, ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు, సరేనా? సరే, ఈ విధంగా ఇవి యొక్క లోపం వల్ల వచ్చే వ్యాధిని, కాళ్ళలో మంటలు, డిసీజెస్ డ్యూ టు డెఫిషియన్సీ
బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద లెగ్స్, బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద లెగ్స్. ఓకే, బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద లెగ్స్. ఎప్పుడైనా మీకు కాళ్ళ మంటలు వస్తే ఏం చేయాలి మీరు? బి కాంప్లెక్స్. అన్ని రోగాలకి కారణం ఇప్పుడు అర్థమైందా నీకు డాక్టర్లు ఎందుకు బి కాంప్లెక్స్ టాబ్లెట్ రాస్తారో? మనం ఏదో ఐన్స్టీన్ లాగా ఏం చేస్తాం, ఏ రోగం లేకుండా కూడా వేసుకునే టాబ్లెట్ ఏదైనా ఉంది అంటే బి కాంప్లెక్స్. విటమిన్ B6, దీని పేరు కెమికల్ నేమ్ పైరిడాక్సిన్. B6 విటమిన్ పేరు పైరిడాక్సిన్, రసాయన నామం పైరిడాక్సిన్, కెమికల్ నేమ్ పైరిడాక్సిన్. సాధారణ నేమం యాంటీ ఎనీమియా విటమిన్. ఎనీమియా అంటే రక్తహీనత. కామన్ నేమ్ ఇస్ యాంటీ అనీమియా విటమిన్. సో ఉమెన్కి ఎవ్రీ మంత్ మెన్స్ట్రల్ సైకిల్ అవుతుంది కాబట్టి, స్రావం జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళలో రక్తహీనత వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అందుకోసం ఈ యొక్క రక్తహీనత ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? విటమిన్ B6 పైరిడాక్సిన్ వేసుకోవాలి. పైరిడాక్సిన్ యాంటీ ఎనీమియా విటమిన్. పల్సెస్ మీట్, మిల్క్, వీట్, లివర్, బనానాలో ఉంటాయన్నమాట. ఇవి పప్పు దినుసులు. పల్సెస్ అంటే పప్పు దినుసులు, మీటు, మిల్క్, వీటు, లివరు, బనానా. అందుకోసమే మీరు గమనించినట్లయితే మెన్స్ట్రల్ క్రాంప్స్ అని వస్తాయి. అంటే ఎవ్రీ మంత్ మనకి మెన్స్ట్రల్ ఫ్లో జరిగినప్పుడు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. అప్పుడు మనం మెఫ్టాల్ స్పాస్ అని ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం. దాంట్లో డైసైక్లమైన్ అండ్ మెట్ఫార్మ్ ఇంకో ట్యాబ్లెట్ ఒక కెమికల్ ఉంటుంది. ఓకే, సో దాని బదులు ఒక బనానా తింటే మెన్స్ట్రల్ క్రాంప్స్ నొప్పులు తగ్గుతాయి. ఓకే, సో బనానా అంత మంచిది అన్నమాట. విటమిన్ B6 అనేది ఏంటి? యాంటీ అనీమియా విటమిన్. ఓకే, దీని యొక్క మెయిన్ పని ఏంటంటే మెటబాలిజం ఆఫ్ ప్రోటీన్ యొక్క ఏమంటారు, ప్రోటీన్ ఆక్సిడేషన్ జరగడానికి మెటబాలిజం, జీవక్రియ, ప్రోటీన్ల జీవక్రియలో పనికి వస్తుంది. హెల్ప్స్ ఇన్ హిమోగ్లోబిన్ ఫార్మేషన్. ఓకే, హిమోగ్లోబిన్ తయారీలో, ఉత్పత్తిలో మనకు పనికి వస్తుంది. ఓకే, మరియు యాంటీబాడీస్ తయారీలో ఉపయోగిస్తుంది. ద ఫార్మేషన్ ఆఫ్ ప్రతిరక్షకాలు తయారవడంలో కూడా ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విటమిన్ B6ని మనం ఏమంటున్నాం? పైరిడాక్సిన్ అని అంటున్నాం. పైరో అంటే ఆరో అన్నట్టు వినిపిస్తుందా? పైరో అంటే ఆరో అన్నట్టు వినిపిస్తుందా? సో పైరిడాక్సిన్ అంటే ఏంటి? విటమిన్ B6. ఓకే, పైరో ఆరో. ఎప్పుడైనా ఆరో అని గుర్తుంచినప్పుడు ఏం గుర్తు రావాలి? విటమిన్ B6 గుర్తు, పైరిడాక్సిన్ అని గుర్తుకు రావాలన్నమాట. సో దీనివల్ల లోపం వల్ల వచ్చే వ్యాధి అంటే అనీమియా, రక్తహీనత. అనీమియా అంటే రక్తహీనత. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డిసీజ్ డ్యూ టు డెఫిషియన్సీ అనీమియా, ఇది మైక్రోసైటిక్ అనీమియాకి దారితీస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మైక్రోసైటిక్ అనీమియా. ఆర్బీసీల సంఖ్య తగ్గుతుంది. రిడక్షన్ ఇన్ ఆర్బీసీ బ్లడ్ కౌంట్. ఆకలి మందగించడం, నాసియా అంటే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, వాంతులు, వికారం, చర్మం మీద గాయాలు కనిపించడం, నీకు తెలియకుండా చర్మం మీద గాయాలు అవుతూ ఉంటాయి. లాస్ ఆఫ్ అపిటైట్, నాసియా, వామిటింగ్, స్కిన్ సోర్స్, ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. స్కిన్ సోర్స్ ఏర్పడతాయి. ఇలా ఏర్పడితే దీన్ని మనం ఏమంటున్నాం? అనీమియా అంటున్నాం అన్నమాట. లాస్ ఆఫ్ అపిటైట్, నాసియా, వామిటింగ్, స్కిన్ సోర్స్, ఇవన్నీ అనీమియా ద్వారా వస్తున్నాయి. ఈ పరిస్థితికి మనం రావడానికి, అనీమియా కండిషన్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ, ఐరన్ లోపం. మెయిన్ రీజన్స్ ఫర్ ది అనీమియా ఏంటంటే ఐరన్ లోపం. ఈ ఐరన్ ఎలా పోతుంది? మనం తీసుకోకపోవడం ద్వారా పోతుంది, లేదా బ్లడ్ లూజ్ అయిపోతాం. మన ఐరన్ అంటే హిమోగ్లోబిన్ కదా, హిమోగ్లోబిన్లో ఎవరు ఉంటారు? ఐరన్ ఉంటారు. సో అందుకోసమే మన విమెన్కి రక్తహీనత లోపాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ప్రతి మంత్ మెన్స్ట్రల్ సైకిల్ జరుగుతూ ఉంటుంది. సో కావున తీసుకోవాల్సిన ఆహారం ఏంటి? సో వన్ షుడ్ కన్జ్యూమ్ లీఫీ వెజిటబుల్, మిల్క్, డ్రై ఫ్రూట్స్ అండ్ జాగరీ. మీరు బెల్లం తింటే, అందుకోసమే మనము తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే గురుకుల పాఠశాలలో చిక్కీస్ ఇస్తారు. ఓకే, గర్ల్స్ స్కూల్లో చిక్కీస్ ఇస్తారు. ఓకే, చిక్కీ ఎందుకు? లోపల దేంతో తయారు చేయబడింది? బెల్లంతో తయారు చేయాలి. అందుకోసం అప్పుడప్పుడు మనం ఏం తినాలి? చిక్కీ తినాలి. చిక్కీలో ఎవరున్నారు? బెల్లం మరియు నువ్వులు ఉంటాయి. చిక్కీలో నువ్వులు కూడా ఉంటాయి, బెల్లం చిక్కీలు కూడా ఉంటాయి. అదేంటి, గ్రౌండ్ నట్ చిక్కీలు కూడా ఉంటాయి. బట్ నువ్వుల్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది. ఓకే, నువ్వుండలు తింటే ఎక్కువ ఐరన్ బ్లడ్ ఫామ్ అవుతుంది అన్నమాట.
నువ్వుల చిక్కికి జిఐ ట్యాగ్ వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. అది కరెంట్ అఫైర్స్. మానవ రక్తంలో అధికంగా ఉండే లోహ మూలం ఏంటంటే ఐరన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మానవ రక్తంలో అధికంగా ఉండే లోహ మూలము ఐరన్, ఇనుము. ద మోస్ట్ అబండెంట్ మెటల్ ఎలిమెంట్ ఇన్ ద హ్యూమన్ బ్లడ్ ఈజ్ ఐరన్. ది మోస్ట్ అబండెంట్ మెటల్ ఎలిమెంట్ ఇన్ హ్యూమన్ బ్లడ్ ఈజ్ ఐరన్. విటమిన్ B7 బయోటిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బయోటిన్ కెమికల్ నేమ్ ఈజ్ బయోటిన్. కెమికల్ నేమ్ ఈజ్ బయోటిన్. దీని పేరు యాంటీ అవిడిన్ విటమిన్. దీని పేరేంటయ్యా అంటే యాంటీ అవిడిన్ విటమిన్, ఆల్సో నోన్ యాజ్ యాంటీ అవిడిన్ విటమిన్. ఇది సల్ఫర్ కలిగినటువంటి విటమిన్. ఇది సల్ఫర్ కలిగినటువంటి విటమిన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈజ్ అ సల్ఫర్ కంటైనింగ్ విటమిన్, చాలా ఇంపార్టెంట్. ఇది సల్ఫర్ కలిగినటువంటి విటమిన్. ఇది ఎక్కువ పప్పుల్లో లభిస్తుంది, పప్పు దినుసుల్లో లభిస్తుంది. ఇట్ ఈస్ అబండెంట్ ఇన్ పల్సెస్. దీని ముఖ్య విధి ఏంటంటే ప్రోటీన్ల జీవక్రియలో పనిచేస్తుంది. మెటబాలిజం ఆఫ్ ప్రోటీన్. మెయిన్ ఫంక్షన్ ఈజ్ మెటబాలిజం ఆఫ్ ప్రోటీన్, ప్రోటీన్ మెటబాలిజం. ఇవి మీకు లోపించినట్లయితే మనకి ఎక్కువ కండరాల నొప్పులు, నీకు తెలియకుండా కండరాల నొప్పి వస్తూ ఉంటాయి. చాలంటే మన ఉమెన్ ఎక్కువ నడు నొప్పి వస్తుందని, కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయని, కండలు బాగా నొప్పులు వస్తున్నాయని వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కండర నొప్పులు, అలసట, ఫ్యాటిగ్, నాడీ మండల వ్యాధులు, నర్వస్ సిస్టమ్ డిజార్డర్, మానసిక సమస్యలు, మెంటల్ ఇల్నెస్. అప్పుడప్పుడు నాకు ఏయో ఆలోచనలు వస్తున్నాయి, చచ్చిపోవద్దు అవుతుంది, ఫ్యాన్ ఒకటే తిరుగుతుంది కదా, నేను కూడా తిరుగుతా, ఎట్లా 4 అంతస్తులు ఎక్కా కదా, ఇంకా మెట్లు దిగడం దేనికి, దూకేస్తే బాగుండు అనే ఆలోచనలు వస్తాయి విటమిన్ B7 లోపించినట్లయితే. ఓకేనా? కండర నొప్పులు, అలసట, నాడీ మండల వ్యాధులు, మానసిక సమస్యలు, ఓకే, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా మీకు ఫ్యాన్ తిరుగుతుంది, ఒక్కదాన్నే ఉన్నా, చున్నీ కూడా ఉంది, ఏం చేయమంటావు, ఇలాంటి ఆలోచనలు ఏమైనా వస్తే విటమిన్ B7 ట్యాబ్లెట్ వేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? విటమిన్ B కాంప్లెక్స్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని డిజార్డర్స్ దూరం అవుతాయి. అయితే కొన్నిసార్లు దీనివల్ల డెర్మటైటిస్, చర్మంపై పొలుసులుగా కనిపించును. సమ్ టైమ్స్ డెర్మటైటిస్, స్కిన్ ఫ్లేకింగ్ మే అక్కర్. ఈ యొక్క విటమిన్ B7 మనకి లోపించినట్లయితే చర్మం పొడిబారినట్టు. నీకు ఎప్పుడైనా పొలుసులుగా నీ చర్మం కనిపిస్తుందని నువ్వు ఏం చేయాలి? లటక్కన B కాంప్లెక్స్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. B7 ట్యాబ్లెట్లు దొరకవు కాబట్టి B కాంప్లెక్స్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. సరేనా? చాలా ఇంపార్టెంట్. B1 ఏంటండి? థయామైన్. B2 ఏంటండి? రైబోఫ్లేవిన్. B3 ఏంటండి? నియాసిన్. B5 ఏంటండి? ప్యాంటోనిక్ యాసిడ్. B6 ఏంటండి? పైరోడాక్సిన్. B7 ఏంటండి? బయోటిన్. B8 ఏంటండి? లేదు. B9 ఏంటండి? ఫోలిక్ యాసిడ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రక్తం ఫామ్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది. అందుకోసమే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫోలిక్ ఆమ్లము ట్యాబ్లెట్లు ఇస్తారు. విటమిన్ B9, ఫోలిక్ ఆమ్లము, ఫోలేట్. ఫోలిక్ ఆమ్లము, ఫోలేట్. ఓకే, ఫోలిక్ ఆమ్లము, ఫోలేట్. ఇది ఐరన్ కలిగి ఉండటం వలన గర్భిణీ స్త్రీలకు అవసరం. ఈ యొక్క ఫోలిక్ యాసిడ్లో ఐరన్ ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకు అవసరం. అలానే మనకు అవసరం లేదని మీరు తీసుకోకుండా ఉండేరు, మీకు కూడా అవసరం, మీకు కూడా బ్లడ్ కావాలి. ఓకే, ఇట్ కంటైన్స్ ఐరన్, సో ఇట్ ఈస్ ఎస్పెషలీ నీడెడ్ ఇన్ ది ప్రెగ్నెంట్ ఉమెన్. ఇట్ కంటైన్స్ ఐరన్, సో ఇట్ ఈస్ ఎస్పెషలీ నీడెడ్ ఫర్ ది ప్రెగ్నెంట్ ఉమెన్. డెఫిషియన్సీ కాజెస్ వాట్? స్పినా బైఫిడియా. మానసిక రుగ్మతకు గల శిశువులు జన్మిస్తారు. స్పినా బైఫిడియా చాలా చాలా ఇంపార్టెంట్. పుట్టిన పిల్లలకి ఏంటంటే మతిస్థిమితం లేకుండా పుడతారు. చూడండి ఎందుకు పుడతారంటే అట్లా విటమిన్ B9 డెఫిషియన్సీ వల్ల ఆ విధంగా పుడతారు. ఓకే, విటమిన్ B9 డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B9 కాజెస్ స్పినా బైఫిడియా. మానసిక రుగ్మత గల శిశువులు పుడతారు. స్పినా బైఫిడియా. బర్త్ ఆఫ్ మెంటల్లీ ఇంపేర్డ్ బేబీ. బర్త్ ఆఫ్ మెంటల్లీ ఇంపేర్డ్ బేబీ, స్పినా బైఫిడియా. మానసిక రుగ్మత గల శిశువులు పుడతారు. బర్త్ ఆఫ్ మెంటల్లీ ఇంపేర్డ్ బేబీ. దేంట్లో ఎక్కువ ఉంటాయి ఇవి? ఫ్రూట్స్, సెరల్స్, బనానా, ఆరెంజ్, లివర్,
వెజిటబుల్స్లో ఉంటాయి. ఫ్రూట్స్, సిరల్స్, బనానా, ఆరెంజ్, లివర్ వెజిటబుల్స్లో ఎక్కువ ఉంటాయి. మన ఏమంటారు, పల్సెస్ అంటే పప్పు దినుసులు, సిరల్స్ అంటే ఇవంటారు అనమాట, ఏంటంటే చిరుధాన్యాల్ని సెరల్స్ అంటాం. ఫంక్షన్స్ ఏంటి, దీని యొక్క ఫోలిక్ ఆమ్లం యొక్క ఫోలిక్ యాసిడ్ ఒక మన ఇదేంటి అంటే ఆర్బీసీ డబ్ల్యూబీసీల ఉత్పత్తి, ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ డబ్ల్యూబీసీ. ఓకే, సింథసిస్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్, కేంద్రక ఆమ్లకము అంటే మన డిఎన్ఏ ఫామ్ అవ్వాలంటే కూడా మనకి ఎవరు కావాలి, విటమిన్ B9 కావాలి. కేంద్రక ఆమ్లం తయారవ్వాలన్నా సరే మనకి B9 కావాలి. ప్రోటీన్ల జీవక్రియ జరగడానికి కూడా మనకి ఎవరు కావాలి, విటమిన్ B9 కావాలి. ఈ లోపం వల్ల కడుపులో మంట, మ్యాక్రోసైటిక్ అనీమియా వస్తుంది. స్టమక్ ఇన్ఫ్లమేషన్ మరియు మ్యాక్రోసైటిక్ అనీమియా, కడుపులో మంట వస్తుంది. సైనోకోబాలమైన్, దీంట్లో ఉండే మూలకం కోబాల్ట్, ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. సో రసాయన నామం సైనోకోబాలమైన్, కెమికల్ నేమ్ సైనోకోబాలమైన్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్ చాలా ఇంపార్టెంట్. సైనోకోబాలమైన్, దీని యొక్క రసాయన నామం సైనోకోబాలమైన్. కోబాల్ట్ అనేది ఎరుపు రంగు లోహము, ఇది ఎరుపు రంగు లోహము, కోబాల్ట్ కలిగి ఉంటుంది. సైనోకోబాలమైన్ కొంచెం ఎరుపు రంగులో ఉంటుంది. ఇట్ ఈస్ రెడ్ కలర్డ్ కంటైనింగ్ మెటల్ యాజ్ అ కోబాల్ట్, విచ్ మెటల్ కంటైన్, ఇట్ ఈస్ ఎ కోబాల్ట్ మెటల్ ఉంటుంది లోపల సైనోకోబాలమైన్లో. ఇది ఎక్కడ ఎక్కువ దొరుకుతుంది అంటే లివర్, ఈకోలై బ్యాక్టీరియా, ఇంటెస్టైనల్లో ఆటోమేటిక్గా ఉంటుంది. మిల్క్, ఫిష్, ఎగ్స్లో ఉంటుంది అన్నమాట. ఓకే, లివరు, అందుకోసం మీరు ఇప్పటి నుంచి లివర్ ఎప్పుడైనా చికెన్ కర్రీ తీసే, ఎవడైనా తినకపోతే లివర్ తినకపోతే నాకు ఇచ్చేయి మామ అని చెప్పేసి నువ్వు లటకని తినేయాలి. అది విటమిన్ ఈ. నెక్స్ట్, ఇది ఎనర్జీ డ్రింక్స్లో అధికంగా ఉంటుంది. ఇట్ ఈస్ కామన్లీ ప్రజెంట్ ఇన్ ఎనర్జీ డ్రింక్స్ మీరు తాగుతారు కదా, రెడ్ బుల్ అవి ఇవి తాగుతారు కదా, దాంట్లో ఉంటుంది అన్నమాట. ఇది అదాన్ని రెడ్ బుల్ తాగొద్దు. ఓకే, మెయిన్ ఫంక్షన్ ఏంటయ్యా అంటే అమైనో ఆమ్లముల జీవక్రియ, అమైనో యాసిడ్స్ యొక్క మెటబాలిజంలో, కేంద్రక ఆమ్లముల తయారీ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్లో, ఆర్బీసీ డబ్ల్యూసీ పరిపక్వత, మెచ్యురేషన్ ఆఫ్ ఆర్బీసీ అండ్ డబ్ల్యూబీసీలో పనిచేస్తుంది. ఆర్బీసీ డబ్ల్యూబీసీల పరిపక్వత, మెచ్యురేషన్ ఆఫ్ ఆర్బీసీస్, కేంద్రక ఆమ్లముల తయారీ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్, అమైనో ఆమ్లముల జీవక్రియ, అమైనో యాసిడ్ మెటబాలిజంలో పనికొస్తుంది. దీని లోపం వల్ల కలిగే వ్యాధులు, డెఫిషియన్సీ వల్ల కలిగే వ్యాధులు ఏంటి మీకు చెప్పా. ఇది మరి రక్తం ఫామ్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది కాబట్టి, ఆర్బీసీ డబ్ల్యూబీసీ మెచ్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి, అది లేకపోతే ఆటోమేటిక్గా మెచ్యూర్ అవ్వదు. ఎవరు మెచ్యూర్ అవ్వరు, ఆర్బీసీ డబ్ల్యూబీసీ మెచ్యూర్ అవ్వదు. అలాంటప్పుడు నీకు వచ్చే రోగం ఏంటంటే పెర్నీషియస్ అనీమియా, దీన్నే మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటారు. చాలా ఇంపార్టెంట్. పెర్నీషియస్ అనీమియా లేదా మెగాలోబ్లాస్టిక్ అనీమియా, పెర్నీషియస్ అనీమియా ఆర్ మెగాలోబ్లాస్టిక్ అనీమియా, ఆర్బీసీల తగ్గింపు లేదా హిమోగ్లోబిన్ శాతం తగ్గింపుని మనము ఈ యొక్క పెర్నీషియస్ అనీమియా లేదా మెగాలోబ్లాస్టిక్ అనీమియా అని పిలుస్తాము. డిక్రీజెస్ ఇన్ ఆర్బీసీ కౌంట్ అండ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అండ్ స్పైనల్ డిగ్రేడేషన్, వెన్నుపూస క్షీణత జరుగుతూ ఉంటుంది. అందుకోసం చూడండి, వెన్ను నొప్పి వస్తూ ఉంటుంది. ఓకే, అందుకోసం విటమిన్ B12. నీకు నడువు నొప్పి వస్తుంది అంటే ఏం చేయాలి, నువ్వు విటమిన్ B12 దొరకదు కాబట్టి B కాంప్లెక్స్ వేసి పడేయాలి. సో నీకేం తెలిసింది, నీకు వచ్చే సగానికి సగం రోగాలన్నీ దేని ద్వారా వస్తున్నాయి, విటమిన్ B కాంప్లెక్స్ విటమిన్ లోపం ద్వారా వస్తుంది. కాబట్టి నువ్వు లటక్కన ఏం చేయాలి, B కాంప్లెక్స్ టాబ్లెట్ లట్ అని వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే సస్తావు. రోజుకు ఒకటి వేసుకోవచ్చు, 15 రోజుల పాటు వేసుకోవచ్చు వరుసగా. మళ్ళా 3 months తర్వాత వేసుకోవచ్చు, లేదా 6 months తర్వాత వేసుకోవచ్చు. ఓకే, ఈరోజు నువ్వు వేసుకున్నావు అంటే మళ్ళీ 3 months తర్వాత ఒకటి వేసుకో, మళ్ళీ 6 months, దాని 9 months, అలా 3 monthsకి ఒకసారి వేసుకోవచ్చు. మీకు తెలుసా, తెలియదు. పేదవాని యాపిల్ అని దేన్ని అంటారంటే జామ పండుని అంటారు. పూర్ మ్యాన్స్ యాపిల్ దేన్ని అంటారంటే గ్వావా. చాలా ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ఒక జాంకాయ తింటే ఒక యాపిల్ తిన్నట్టే. పేదవాని ఆవు ఎవరంటే మేక పాలు తాగితే ఆవు పాలు తాగినట్టే. పూర్ మ్యాన్స్ వుడ్, పేదవాని కలప ఏంటంటే వెదురు. అందుకోసం మన ఊర్లలో వెదురు బొంగులతో ఇల్లు కడతారు. పూర్ మ్యాన్ మీట్ ఏంటంటే సోయాబీన్. పూర్ మ్యాన్ మీట్ ఏంటంటే పేదవాని మాంసం ఏంటంటే సోయాబీన్. వాడు ఏం చేస్తాడు, ఆ సోయా ఉంటుంది మిల్ మేకర్,
మిల్ మేకర్ తీసుకొచ్చి అబ్బా మాంసం తింటున్నా అని ఫీల్ అవుతాడు వాడు. పేదవాని విటమిన్ ఏంటయ్యా అంటే డి విటమిన్. నెక్స్ట్ విటమిన్ సి. ఈ శుభ సందర్భంలో మనం ఈ శుభ మధ్యాహ్నం విటమిన్ సి గురించి చూద్దాం. విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ ఏంటయ్యా అంటే ఆస్కార్బిక్ యాసిడ్. విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ వచ్చేసరికి ఆస్కార్బిక్ ఆమ్లము. కెమికల్ నేమ్ ఆఫ్ ది విటమిన్ సి ఈజ్ ఆస్కార్బిక్ యాసిడ్. దీని యొక్క సాధారణ నామము ఏమిటయ్యా అంటే యాంటీ స్కర్వీ విటమిన్. యాంటీ స్కర్వీ విటమిన్ అని పిలుస్తారు. చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్లో పరిపరి విధానమైనటువంటి ఎగ్జామ్స్లో ఇది అడగడం జరుగుతున్నది. అర్థమవుతుందా? గౌరవనీయులైనటువంటి కాబోయే అధికారులు, ప్రభుత్వ పోలీసు బలగాల అధికారులు దీన్ని ఏమంటారంటే దీన్ని స్లిమ్నెస్ విటమిన్ అని కూడా పిలుస్తారు, లేదా చీప్ విటమిన్ అని కూడా పిలుస్తారు. స్లిమ్నెస్ అంటే నువ్వు అందుకోసం చూడు, నువ్వు పొద్దున్నే లేచి వేడి నీళ్ళలో ఒక నిమ్మకాయ మరియు చక్కెర వేసుకొని లేదా హనీ వేసుకొని తాగితే నెల తర్వాత 3 కేజీల హనీ అండ్ 2 కేజీల నిమ్మకాయలు తగ్గుతాయిలే కానీ నువ్వు తగ్గవు. నువ్వు అక్కడ వేస్తూనే ఉంటావు, ఇటు మళ్ళీ అప్లోడ్ చేస్తూనే ఉంటావు. నువ్వు పొద్దునే వేడి నీళ్ళు తాగుతున్నావు అంటే ఏం చేయాలి? వెయిట్ కూడా తగ్గేటట్టు చూడాలి. వేడి నీళ్ళు తాగుతున్నాను 30 days ఇంకేం తగ్గుతావు. అందుకోసం దీన్ని మనం ఏమంటున్నాం? స్లిమ్నెస్ విటమిన్ అంటున్నాం. స్లిమ్నెస్ విటమిన్ లేదా చౌక విటమిన్, చీప్ విటమిన్ అంటాం. చీప్ అంటే తక్కువలో దొరుకుతుంది. నిమ్మకాయ ఇట్లా రాయి వేసి కొడితే చింతపండు దాల్తుందిగా, అలా నడుచుకుంటూ వెళ్తే నిమ్మకాయ లటక్కన మోసుకొని తింటావు. అన్న చీప్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. లభించును ఎక్కడ లభించును? సిట్రస్ ఫ్రూట్స్లో లభించును. ఆమ్లా, ఇండియన్ గూస్బెర్రీ అంటే దీన్ని క్వీన్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్ అంటాం. ఆమ్లా ఉసిరికాయని క్వీన్ ఆఫ్ సిట్రస్ విటమిన్ సి అంటాం. క్వీన్ ఆఫ్ విటమిన్ సి. ఇండియన్ గూస్బెర్రీ, గ్వావా అదే జాంకాయ, టొమాటో, క్యాబేజ్, కివీలో దొరుకుతుంది. ఉసిరి ప్రపంచంలో విటమిన్ సి అధికంగా ఉండే ఫలము ఉసిరి. ఫ్రూట్ రిచెస్ట్ ఇన్ విటమిన్ సి ఇన్ ద వరల్డ్ ఇస్ ఆమ్లా. ఇండియన్ గూస్బెర్రీ అంటాము. ఇండియన్ గూస్బెర్రీ అంటాం. అందుకోసం మనం మన యొక్క ఆహారములో అన్నీ ఉంటాయి. బ్రాహ్మణ భోజనంలో అన్నీ ఉంటాయి. గీ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. వాడు అన్నీ తింటాడు. అందుకోసం అది బాగుంటాడు. గమనిద్దాం. ఇప్పుడు మీరు ఏదైనా ఫలం తింటున్నారు. ఫలం తినేటప్పుడు తొక్క తీసి తింటారు, అలా తినకూడదు, కడిగి తినేయాలంతే. జాంకాయ ఉంది, జాంకాయని మనం పాలిష్గా అలా నైస్గా అలా చేయకూడదు. కడిగేసి తినేయాలి, లటక్కని కడిగేసి తినేయాలి అంతే తప్ప దాన్ని తొక్క తీస్తే విటమిన్ సి దొబ్బేస్తుంది, ఉండదు. విటమిన్ సి కెన్ బి లాస్ట్ వైల్ వాషింగ్ ఆర్ పీలింగ్ ద ఫ్రూట్. బాగా కడిగినా సరే పోతుంది, లైట్గా కడగాలి అంతే. అర్థమైందా? నెక్స్ట్, విటమిన్ సి ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ యానిమల్ బేస్డ్ ఫుడ్. మిల్క్లో, ఎగ్లో, మీట్లో విటమిన్ సి ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్. మనం జంతువుల నుంచి తీసుకునే ఆహారంలో విటమిన్ సి ఉండదు. కేవలం నేచర్లో దొరికేటటువంటి ఆహారంలోనే విటమిన్ సి ఉంటుంది. నువ్వు బాగా ఉడకబెడితే విటమిన్ సి నశించిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్లు రాసుకోండి, ఎగ్జామ్లో అడుగుతాడు. తొక్క తీసి బాగా కడిగినప్పుడు కూడా విటమిన్ సి కోల్పోతాం. విటమిన్ సి కెన్ బి లాస్ట్ ఈవెన్ వైల్ వాషింగ్ ఆర్ పీలింగ్ ద ఫ్రూట్. జంతు ఆధారిత ఆహారంలో విటమిన్ సి ఉండదు. విటమిన్ సి ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ యానిమల్ బేస్డ్ ఫుడ్స్ లైక్ మిల్క్, ఎగ్ అండ్ మీట్. విటమిన్ సి ఈజ్ డిస్ట్రాయిడ్ వైల్ కుకింగ్. వేడి చేస్తే విటమిన్ నశించిపోతుంది. ఫంక్షన్స్ ఆఫ్ విటమిన్ సి ఏంటి? వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ విటమిన్ సి? కొల్లాజిన్ అనే ప్రోటీన్ తయారు చేస్తుంది. కొల్లాజిన్ ప్రోటీన్ విల్ బి కొల్లాజిన్ ఫైబర్. అంటే నీకు ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, వైట్ కలర్ అయిన తర్వాత ఒక ఎల్లో కలర్ ఒక మెష్లా ఫామ్ అవుతుంది, అది కొల్లాజిన్ ఫైబర్. అందుకోసమే మీ పుండు ఉంది కదా, అది తొందరగా మానాలి అంటే విటమిన్ సి తినాలి. ఓకే. అండ్ గాయాలు తొందరగా మాన్తాయి. హీలింగ్ ఆఫ్ ద వూండ్స్. వైరస్ నిరోధకం, ఇన్ఫెక్షన్లు వ్యతిరేకం. అంటే యాక్ట్స్ యాజ్ యాంటీవైరల్, యాంటీ ఇన్ఫెక్షన్ ఏజెంట్. అందుకోసమే మీరు గమనించారా, మన కరోనా వచ్చినప్పుడు విటమిన్ సి టాబ్లెట్ ఇచ్చారు. కరోనా కిట్లో విటమిన్ సి టాబ్లెట్ ఎందుకు ఉంది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ యాంటీ వైరల్. ఓకే. యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి తిన్నప్పుడు మనకి యాంటీ క్యాన్సర్ రాకుండా ముందే నివారింపబడుతుంది. ఐరన్ అబ్జార్ప్షన్ అండ్ బ్లడ్ ఫార్మేషన్, మనము ఐరన్ శోషణ, రక్త ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. సింథసిస్ ఆఫ్ కొల్లాజన్, కార్టిలేజ్ అండ్ డెంటిన్, మనకి కొల్లాజన్ ఫైబరు మృదులాస్థి మరియు డెంటిన్ల తయారీలో ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, అన్నీ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్.
దయచేసి అన్ని గుర్తుంచుకోవాలి, ఏ రోజు ఆ రోజు చదవాలి. అయితే విటమిన్ సి ఇంకా ఎలాంటి గొప్ప పనులు చేస్తుందయ్యా అంటే, విటమిన్ సి ఇంకా మనకి ఎలాంటి గొప్ప పనులు చేస్తుందయ్యా అంటే చూడు, విరిగిపోయిన ఎముకలు తొందరగా అతుకుతాయి. హెల్ప్స్ ఇన్ ది జాయినింగ్ ద బోన్స్. నీకు ఎముక ఎరిగిందనుకో తొందరగా అతికిస్తుంది. దాని తర్వాత మనము ఏదైనా ఒక భాగాన్ని కోల్పోయాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టిష్యూ పోయింది, ఒక ముద్ద పోయింది, అది తయారవడానికి హెల్ప్ అవుతుంది. గుండె మనకి హార్ట్ బీట్ ప్రాపర్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మరియు రోగ నిరోధక శక్తిని మనకి ఇస్తుంది అనమాట, రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. సో దీస్ ఆర్ ద ఫ్యూ పాయింట్స్ అబౌట్ విటమిన్ సి. ఇంకే విటమిన్ ఉండింది? అన్ని విటమిన్స్ అయిపోయినాయా? అన్ని విటమిన్స్ అయిపోయాయి. మీరు బీర్లు తాగుతారు కదా, బీర్లలో ఉండేటటువంటి విటమిన్ ప్రజెంట్ ఇన్ బీర్ B1, B2, B6, B12. క్యాన్సర్ని నివారించే విటమిన్లు ACE. సల్ఫర్ కంటైనింగ్ విటమిన్ B1 అండ్ B7. సో ప్రొడ్యూస్డ్ బై E. coli బ్యాక్టీరియా ఇస్ విటమిన్ K, B కాంప్లెక్స్ అండ్ ఫోలిక్ యాసిడ్. వెన్ వి హీట్ destroyed is vitamin C and folic acid. Vitamins from shark liver oil is A and D. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కువ విటమిన్లు తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడయ్యే విటమిన్లు అంటే ADEK తీసుకుంటే విటమినోసిస్ వస్తుంది అనమాట, హైపర్ విటమినోసిస్ వస్తుంది, నీటిలో కరగనేటువంటి. అయితే విటమిన్ సి లోపం వల్ల వచ్చే రోగాలు ఏంటో చూద్దాం. విటమిన్ సి వల్ల లోపాలు ఏమొస్తాయి? లోపం వలన వచ్చే వ్యాధులు: స్కర్వి, చిగుల్లో వాచి రక్తస్రావం జరగడం, స్వెలన్ అండ్ బ్లీడింగ్ గమ్స్, కండరాల నొప్పి, మయాగ్లియా, చర్మం పగలడం, ఎముకల నొప్పి, కీళ్ళ నొప్పి, మజిల్ పెయిన్, స్కిన్ క్రాకింగ్, బోన్ అండ్ జాయింట్ పెయిన్. ఓకే, విటమిన్ సి చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఇవి కూడా ఇంపార్టెంట్, రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. షార్క్ కార్డ్ చేపల నుంచి లభించే విటమిన్లు ఏ అండ్ డి. విటమిన్స్ ఫ్రమ్ షార్క్ కార్డ్ లివర్ ఆయిల్ ఇస్ ఏ అండ్ డి. వేడి చేసే నశించే విటమిన్లు విటమిన్ సి అండ్ ఫోలిక్ యాసిడ్. డిస్ట్రాయిడ్ బై హీట్ విటమిన్ సి అండ్ ఫోలిక్ యాసిడ్. ఈక్వలై తయారు చేసేవి విటమిన్ కే, బి కాంప్లెక్స్ అండ్ ఫోలిక్ యాసిడ్. ప్రొడ్యూస్డ్ బై ఈక్వలై ఈజ్ విటమిన్ కే, బి కాంప్లెక్స్ అండ్ ఫోలిక్ యాసిడ్. సల్ఫర్ కంటైనింగ్ విటమిన్స్ B1 and B7. సల్ఫర్ కంటైనింగ్ విటమిన్స్ ఆర్ B1 and B7. యాంటీ క్యాన్సర్ విటమిన్ ACE. బీర్లో లభించే విటమిన్ B1, B2, B6, B12. విటమిన్స్ ప్రజెంట్ ఇన్ బియర్ ఈజ్ B1, B2, B6, B12. హైపర్ విటమినోసిస్, విటమిన్స్ అధికంగా ఉండటం ADEK. హైపర్ విటమినోసిస్, విటమిన్ ఎక్సెస్. సో వీటి ద్వారా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు.